మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బుద్ధుడి కథ. బుద్ధుడు ఎన్‌లైటెండ్ మాస్టర్ అని మనందరికీ ఆల్రెడీ తెలుసు. అంటే ఏంటి? బుద్ధుడు భౌతిక జీవితం తీసుకున్నా, ఆయన ఎంతో జ్ఞానాన్ని సంపాదించాడు. తానెవరో తను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. తన సోల్ ప్లాన్ ఏంటో తెలుసుకున్నాడు. అంటే నేను ఎందుకు పుట్టాను అన్న విషయాన్ని అతను తెలుసుకున్నాడు. అందరిని వదిలేసి వచ్చేసాడు. కానీ భౌతికంలో ఉన్నప్పుడు తెలియకుండానే ఈ మాయలో పడిపోతారు. కొన్నిటి మీద మోహం వచ్చేస్తుంది. ఎందుకో తెలీదు. అదెందుకు అంటే ఈ మాయ వల్ల కలిగేదే మోహం. అనుకోకుండా అన్నిట్లో మనం చూడగానే అరే! భలేగా ఉందే అని అనుకుంటాం. ఉండకుండా ఎలా ఉంటాము అంటే ఒక 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 మంచి ఐటెమ్‌ని చూసామనుకోండి. అరే! భలే ఉంది కదా! అనుకుంటాం. మోహం రాకుండా ఎలా ఉంటది? అది కూడా ఒక ఒక మోహమే గదా! కానీ కావాలనుకోవడం మాత్రం చాలా తప్పు. ఒకటి ఇష్టపడ్డము వరకు ఓకే. సరే ఇది బావుంది. మీరు ఎంజాయ్ చేస్తున్నారు నేచర్‌ని అని అనుకోవచ్చు. కానీ అది కావాలి అని అనుకుంటాం చూసారు? అది మాయ, మోహం. అంటే నాది, నాకు కావాలది అని అనుకుంటామనమాట. అలాంటి కథే ఈ కథ. అయితే ఒకసారి బుద్ధుడు తపోవనానికెళ్ళాడు. వాళ్ళ దగ్గర ఒక చిన్న తపోవనం ఉంది. అంటే ఏంటంటే రకరకాల రంగుల చెట్లు, చిన్న సెలయేర్లు, ఒక చిన్న చెరువుంది. ఆ చెరువులో తామర పువ్వులున్నాయి. అంటే కమల పువ్వులు, తామర పువ్వులు, లోటస్ చాలా లోటస్‌లున్నాయన్నమాట. అయితే ఏమైంది, ఆయన చూడంగానే ఆ తపోవనం చాలా అద్భుతంగా ఉంది. ఒక్కొక్కసారి మనం కొన్ని ప్లేసెస్‌కెళ్తే నేచర్ చాలా హీల్ చేస్తుంది. అంటే ఎంతో ప్లెజెంట్‌గా అనిపిస్తుంది మనకి. అలాంటి ప్లేస్‌కే ఎళ్ళాడు. అదొక సీనిక్ వ్యూ లాగా ఉంది. సినిమాల్లో చూపించినట్టుగా ఉంది. అంత అద్భుతంగా ఉంది. మరి ఇతను ధ్యాని గదా! చక్కగా కూర్చొని ధ్యానం చేసుకున్నాడు ఒక చెట్టు కింద. కళ్ళు తెరిచి చూడంగానే అక్కడ ఇందాక చెప్పాను గదా! ఒక చెరువుంది అని. ఆ చెరువులో కమలాలున్నాయి. అంటే లోటస్‌లున్నాయి. చాలా లోటస్‌లుంటే సడెన్‌గా కళ్ళు తెరవంగానే ఆయనకి ఫస్ట్ కనిపించిందేంటి? లోటస్ కనిపించింది. అది తెలియకుండానే ఆయన మోహంలో పడిపోయాడు. మాయలో పడిపోయాడు. అరే! భలే అందంగా ఉందే ఈ లోటస్. బావుంది. ఆయనేం జేశాడు చెరువు దగ్గరికెళ్ళి జస్ట్ అక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఆ లోటస్ ఒక దగ్గర చెరువుకి దగ్గరలో ఉన్న లోటస్‌నొకటి తెంపాడు. ఆ కమల పువ్వుని తెంపాడన్నమాట. ఆ పువ్వుని తెంపినప్పుడు ఏమైంది? వనదేవత ప్రత్యక్షమైంది. మనం ప్రతి దాంట్లో దేవుడిని చూసుకుంటాం గదా! అన్నిట్లో దేవుడున్నాడు. సో, ఈ కథని ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి క్లియర్‌గా అట్లా వనదేవుడు అని వనదేవత అని మనం పెట్టుకున్నాం. వనదేవత ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమయ్యి అడిగింది బుద్ధుడిని. "ఎందుకు నువ్వు ఇది తెంపావు" అని. బుద్ధుడికి రీజన్ లేదు. ఇష్టంతో తెంపాడు. దాంతో ఏమైనా పని జేస్తున్నాడా? దాంతో ఏమైనా మందులు జేస్తున్నాడా? ఎవరికైనా ఉపయోగపడుతుందా అది? తెంపాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించింది. బుద్ధుడికి ఆ రోజు తెలిసింది. నేనింకా మాయలో ఉన్నాను. నేను ఫుల్‌గా బయట పడలేదు మాయ నుంచి అని అనుకున్నాడనమాట. అనుకోని ఆయనేం జేశారు, ఆహ్, "అమ్మ తప్పయింది. ఏంటి ఇంత ఎన్‌లైటెండ్ అయిన బుద్ధుడే ప్రశ్నించలేదు. నేను పువ్వునే గదా తెంపాను. నేనింకేం జేయలేదు కదా! ఎందుకు దీనికే మీరు క్వెషన్ జేయాలా?" అట్లాంటివేం అడగలేదు. ఇమ్మీడియేట్‌గా ఏం జేశాడు, "అమ్మా తప్పయింది. నేను తెలుసుకున్నాను. నన్ను క్షమించు. నువ్వు ఏ పనిష్మెంట్ ఇస్తే నేనది తీసుకుంటాను. నాకు ఏదిచ్చినా నేను తీసుకునే అర్హుడిని నేను. ఎందుకంటే నేను తప్పు చేశాను." అదే ఎన్‌లైటెండ్ మాస్టర్స్‌కి, మనకి తేడా. ఫస్ట్ వాళ్ళు తప్పు ఒప్పుకుంటారు. తప్పుని తెలుసుకుంటారు. మనమేం జేస్తాము? క్వెషన్ జేస్తాం తిరిగి. ఇంతే గదా! నేను చంపింది చీమనే గదా! దానికే నాకింత పెద్ద శిక్షిస్తారా? అని అడుగుతాం. కానీ బుద్ధుడు అలా చేయలేదు. వినయంగా, చాలా వినయంగా తప్పు ఒప్పుకొని, "నువ్వు ఇచ్చే శిక్షని నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను" అని అంటాడు. అన్నప్పుడు ఆహ్, వనదేవతకి, ఆయనకి కన్వర్జేషన్ అవుతది. అది పక్కన బెడదాం. తర్వాతేమైంది, ఆయన అక్కడే కూర్చున్నాడు, వింటున్నారు, ఆయన ధ్యానం జేసుకుంటున్నాడు. అలానే ఆ నేచర్‌ని ఎంజాయ్ జేస్తున్నాడు. అక్కడికి ఇంకో ఫ్యామిలీ వచ్చింది. అంటే ఒక ఒక భార్య, భర్త, ముగ్గురు పిల్లలు. ముగ్గురు పిల్లలొచ్చి వాళ్ళేం జేశారు, వాళ్ళు ఫస్ట్ టైమ్ వచ్చారు ఈ తపోవనానికి. వాళ్ళు అద్భుతంగా ఫీలయ్యారు ఆ తపోవనాన్ని. అసలు ఇంత బావుంది అని సడెన్‌గా పిల్లలెళ్లి చెరువులోకి దూకారు. చెరువులో అన్ని పూలన్నీ పీకేశారు. అక్కడ పక్కనంతా కంపు కంపు జేసేశారు. అంటే అంత పాడు జేసేశారు మొత్తం. తపోవనాన్నంతా చాలా పాడు జేసేశారు. పాడు జేయంగానే బుద్ధుడు అలానే కూర్చొని చూస్తున్నాడు. ఆయనేమనుకున్నాడు వనదేవత మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చి శిక్షిస్తుంది. ఎందుకంటే నేను పువ్వు తీసినప్పుడే తప్పని చెప్పింది గదా నాకు. శిక్షనేసింది. నాకొక పనిష్మెంట్ వచ్చింది. మరి
వీళ్ళందరూ ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రి అందరూ పాడు చేశారు. మొత్తం అంతా పాడు చేసేశారు. మరి వాళ్ళకేం శిక్షొస్తుంది అనేసి వెయిట్ చేశాడు. రాత్రయింది. ఇంకా వనదేవత రాలే. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆడుకున్నారు, పాడు చేశారు. మళ్ళీ అవి మంచిగా పెట్టడానికి ఏమి ట్రై చేయలేదు. రాళ్ళు ఇవన్నీ ఇక్కడ అక్కడ పారేశారు. ఎళ్ళిపోయారు. ఫ్యామిలీ ఎళ్ళిపోయింది. ఆ రోజు రాత్ర బుద్ధుడు మళ్ళీ ధ్యానంలోకెళ్ళి వనదేవతని అడుగుతాడనమాట. "అమ్మా, నేను కమలాన్ని తెంపాను. నేను తప్పు చేశాను. ఈ లోటస్‌ని తెంపి నేను తప్పు చేశాను. దానికి శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నాను. మరి వాళ్ళకెందుకమ్మా శిక్ష ఇవ్వలేదు" అని అడుగుతాడు. అప్పుడు ఆ మాత ఏం జెప్తుందంటే, వనదేవత ఏం జెప్తుందంటే, "నాయనా, మనము వె నువ్వు ఎన్‌లైటెడ్ మాస్టర్‌వి. అంటే నువ్వు వేరే స్టేట్‌లో ఉన్నావు. ఒక ఒక వీళ్ళందరూ చిన్న పిల్లలు. ఇప్పుడే పుట్టిన శైశవాత్మలు. అంటే వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు అంటే ఒక 10 నెలల పిల్లోడికి మీరు ఒక పేపర్ చేతిలో ఇచ్చారనుకోండి. వాడు పేపర్‌లోంచి తీసి చదువుతాడా? చదవడు. పేపరు చింపేస్తాడు. తెలీదు వాళ్ళకి ఏం జేయాలో తెలీదు దాంతోటి. ఆ చింపిన మనం కొడతామా? ఆ 10 నెలల పిల్లోడిని కొడతామా? కొట్టము. అప్పుడేం జేస్తాము? మనము ఆ పిల్లోడికి చెప్తాం. తప్పమ్మా ఇలా చేయకూడదు అని. అదే 10థ్ క్లాస్ పిల్లోడు టెక్స్ట్ బుక్ ఇలా చింపేసాడనుకోండి మన కళ్ళ ముందు. ఏం జేస్తాము? 2 దెబ్బలేస్తాం. తిడతాము, లేకపోతే వినకపోతే మొండిగా ఉంటే ఇంకా 2 దెబ్బలేస్తాం. అంటే ఏంటి? పని ఒక్కటే, శిక్ష వేరు. అది నీ స్థాయిని బట్టి ఉంటుంది. నువ్వు ఈరోజు ఆ లోటస్‌ని తెంపావు. తెంపింది ఎందుకు? నీ మోహం తీర్చుకోవడం కోసం. చాలా పెద్ద స్టేట్‌మెంట్ ఇది. ఒక పని చేస్తున్నప్పుడు దానివల్ల అవసరమేముంది అని తెలుసుకునే బాధ్యత మనది. మనం తెలుసుకున్నామా? తెలుసుకునే ప్రయత్నం చేయం. ఏం చేస్తాము ఇమ్మీడియేట్‌గా? ఏం చేస్తాం ఇమ్మీడియేట్‌గా? మనకి నచ్చింది నేను నా దగ్గర పెట్టుకుంటాను. ఒక్కోసారి దానివల్ల అవసరం లేదు. కొనాల్సిన అవసరం లేదు. అయినా కొనుక్కుంటాం. లేకపోతే అయినా ఎవరి దగ్గర నుంచో లాక్కుంటాం. ఎందుకంటే అది ఉంటే మన దగ్గర తృప్తిగా ఉంటది మనకంతే. అలాంటివి చెయ్యడము కర్మ. ఎంత క్లియర్‌గా చెప్పిందో వనదేవత. మనం ఇలాంటి పనులు ఎన్నో చేస్తాం జీవితంలో. ఎన్నో సార్లు అవసరం లేని వాటి గురించి కూడా పోట్లాడతాం. నా మాట కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి. అది మనం ఎవరికీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మనం తెలుసుకోవాలి. ఎంత పెద్ద లెసన్ ఇచ్చింది మనకి వనదేవత. అవసరం లేకుండా వాళ్ళు పని చేస్తున్నారు. శిక్ష మనకి డిఫరెంట్‌గా ఎందుకుంటుందంటే, మనము వేరే స్థాయిలో ఉన్నాము. అందుకనే మనకి శిక్ష ఎక్కువుంటుంది. కొంతమంది ఆ స్థాయికి ఇంకా రాలేరు. వాళ్ళకింకా ఒక 1000 లక్షల జన్మలున్నాయి. అది దేవుడికి తెలుసు. మనకు తెలీదు. అందుకనే కొన్ని సార్లు మనం ఏం చూస్తాము అంటే, కొంతమంది చిన్న తప్పులు చేసినా పెద్ద శిక్షొస్తది. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి తప్పులు చేయకూడదు. అలాంటిదే కొంతమంది శిక్ష పడేటప్పుడు అంటే ఈ శిక్ష ఏదైతే అనుభవిస్తున్నారో చిన్న శిక్షలాగా మనకనిపిస్తది. సేమ్ తప్పు చేశారు వాళ్ళు గూడా అనిపిస్తది. ఎందుకు అంటే మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే మనం వేరే లెవెల్‌లో ఉన్నాము. అంటే మనము ఆధ్యాత్మిక వైపుకి వెళ్ళాము. మనం సైస్వాత్ములం కాదు. మనం ఇంకో దగ్గరికి వెళ్ళాలి అనే ప్రయత్నాన్ని మనము ఇంకా ఎక్కువ అంటే మంచిగా చేసుకోవాలనమాట. మనం ఇంకా బాగా ఇంకా ఎన్‌లైటెన్డ్ అవ్వాలి. ఇంకా మంచిగా చేసుకుంటూ పోవాలి. జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉండాలి. ఇంకా ఎప్పటికి నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండాలి. నమ్మకాలకి వెళ్ళకుండా ప్రతిసారి కూడా మనం చేసే దాంట్లో ఏదైనా లోక కళ్యాణం ఉందా? కనీసం వేరే వాళ్ళకి హాని జరుగుతుందా? అన్నది మాత్రం తప్పకుండా ఆలోచించాలి. ఒక వైన్ షాప్ పెట్టి శ్రీకృష్ణ వైన్స్ అని పెట్టంగానే కృష్ణుడు మనని ఆహ్, ఆహ్, జాలి తెలిచి నా పేరు పెట్టుకున్నారు అని చెప్పేసి మనకు డబ్బులిస్తారా? టెంపరరీగా మీకు డబ్బులు రాకపోవచ్చు. కానీ అది వేరే వాళ్ళకి హానిని కలిగిస్తుంది తెలియకుండానే. బిజినెస్ అనుకుంటాం కానీ అది వేరే వాళ్ళకి హాని కదా! అందుకనే మనం ఏదైనా పెట్టేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు ధర్మ మార్గంలో ఉందా? లేదా? అని పెట్టుకోవాలి. అలానే మీరు శ్రీకృష్ణ మహాభారతం ట్యుటోరియల్స్ అని పెట్టండి. అంటే విద్యను నేర్పించండి ఫ్రీగా. మీకెందుకు మంచి జరగదు? మీరే అనాలిసిస్ చేసుకోండి. ప్రశ్నించుకోండి. మంచి జరగాలంటే మంచి పనులు చేయాలి. దైవం వేరు, మంచి వేరు, చెడు వేరు. దైవం అనేదేంటి? మనని గైడెన్స్ ఇచ్చే ఒక మంచి ఫోర్స్, ఎనర్జిటిక్ ఫోర్స్. దైవాన్ని నమ్ముకున్నప్పుడు మంచి దారిలో వెళ్తాం. కానీ ఆ దైవంని మనము ఎప్పుడైతే మన పాపాల్ని పోతాయని ఆలోచిస్తున్నామో మనం మూర్ఖంగా మాయలో పడిపోయామన్నట్టే.
దైవాన్ని నమ్ముకొని నేను తప్పులు చేశాను, దేవుడు క్షమిస్తాడు అని అనుకున్నప్పుడు మనసా, వాచా, కర్మన క్షమాపణ కోరాలి. అంతేగాని సారీ, 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 సారీ అని చెప్పంగానే దేవుడు ఎప్పుడూ క్షమించడు. మనం మారామా లేదా అన్నది తప్పకుండా చూస్తాడు భగవంతుడు. నిజంగా మన భావన మనకి తెలుసు, ఆ పరమాత్ముడికి తెలుసు. అందుకే అంటారు చిత్రగుప్తుడు అన్నీ రాస్తూ ఉంటారు. చిత్తగుప్తుడు, చిత్రగుప్తుడు అంటే ఎవరో మాయలో మనన్నీ రాస్తున్నారు. మన ఇంటెన్షన్స్ కూడా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. సో, మనం ఏ ఇంటెన్షన్‌తో చెప్తున్నామో అది కాన్షియన్స్ మనది ప్యూర్‌గా ఉంటే, అంటే మన మన భావన అనేది ప్యూర్‌గా ఉందనుకోండి, అంటే స్వచ్ఛంగా ఉందనుకోండి భావన, మనం తెలియక తప్పు చేసినా కూడా దానికి శిక్ష తక్కువుంటుంది. మనం తెలిసి తప్పు చేస్తే దానికి శిక్ష ఇంకా చాలా ఎక్కువుంటుంది మాస్టర్స్. ఇది మనం తెలుసుకోవాలి. ధ్యానంలోకొచ్చాం కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలి. అలానే పాత కర్మలన్నీ తొలగించుకుంటూ కొత్త కర్మలు చేయకుండా ఉండేటట్టు మనం ప్రయత్నించాలి మాస్టర్స్. ఇది ఈరోజు కథ. అందరూ కథ చక్కగా విన్నారు కాబట్టి ఇక మనం ధ్యానం స్టార్ట్ చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం.
అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి.
ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే
ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు. ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి.
ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గాని, ద్వేషం గాని ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.